మీ కాలేజ్‌లో మీ మార్క్స్ తక్కువొచ్చినా కూడా, మీరు కెరీర్‌లో గాని ప్రాపర్‌గా మీరు ప్లాన్ చేసుకోగలిగితే, మీరు ఒక టాపర్ కంటే, అంతకంటే బెటర్ పొజిషన్‌లోకి మీరు వెళ్ళగలరు. ఎందుకంటే అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కావాలంటే మీ పేరెంట్స్‌ని అడగండి. హలో ఎవరీవన్. ఐ యామ్ ఆర్‌కే. నేనొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. అది స్పెసిఫిక్‌గా నా కెరీర్‌లో ఉంది. సో, నేను కాలేజ్ చదువుతున్నప్పుడు కామన్‌గా మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా! సో, మన ఫ్రెండ్స్ మా కాలేజీలో చాలామంది నాతో చదువుకున్న చాలామంది మా కాలేజీలో చాలా పెద్ద కంపెనీస్‌లో వర్క్ చేసేవాళ్ళున్నారు. చిన్న చిన్న స్టార్టప్స్‌లో కూడా వర్క్ చేసేవాళ్ళున్నారు. సో, వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్‌లో కూడా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు ప్రెజెంట్. సో, ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, టాపర్స్ చాలామంది ఒక మంచి కంపెనీలో ఉన్నారు. కానీ టాపర్స్ ఉండటం ఓకే. అది కామన్ కదా! టాపర్స్ ఉండటం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టాపర్స్. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకునేది టాపర్స్ కాకుండా ఒక యావరేజ్, ఒక బిలో యావరేజ్, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే టాపర్స్ అనేది ఒక కాలేజ్‌లో గాని, ఒక స్కూల్‌లో గాని చాలా తక్కువ మంది ఉంటారు ఆ పర్సెంటేజ్. మనం ఇప్పుడు మాట్లాడుకుంది ఒక యావరేజ్ స్టూడెంట్స్ గురించి. సో, మనం ఇప్పుడు కంపేర్ చేస్తున్నప్పుడు నేను ఒక యావరేజ్ స్టూడెంట్‌ని. సో, నాతో పాటు ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ కూడా కామన్‌గా నాలా యావరేజ్ స్టూడెంట్స్. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కామన్‌గా యావరేజ్ స్టూడెంట్సే కదా! మన యావరేజ్ అయినప్పుడు. కానీ వాళ్ళందరూ కూడా బిగ్ ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేస్తున్నారు. అలాగే దుబాయ్‌లో వర్క్ చేస్తున్నారు. యూఎస్‌లో వర్క్ చేస్తున్నారు. మినిమమ్ 30,00,000 ప్యాకేజ్‌లో ఉన్నారు. అంటే నేను చెప్పింది మినిమమ్. ఓకేనా? అలాగే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో, ఎప్పుడు కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ అని వాడి మార్క్స్ ఎప్పుడు కూడా డిసైడ్ అవ్వదు. ఎప్పుడు కూడా మన కెరీర్‌ని మనం ఎలా ప్లాన్ చేసుకుందాం. ఈవెన్ ఇప్పుడు మీ కాలేజ్‌లో మీ మార్క్స్ తక్కువొచ్చినా కూడా, మీరు కెరీర్‌లో గాని ప్రాపర్‌గా మీరు ప్లాన్ చేసుకోగలిగితే, మీరు ఒక టాపర్ కంటే, అంతకంటే బెటర్ పొజిషన్‌లోకి మీరు వెళ్ళగలరు. ఎందుకంటే అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కావాలంటే మీ పేరెంట్స్‌ని అడగండి. చాలామంది చూసే ఉంటాం. వాళ్ళెప్పుడు కూడా కొంతమంది ఉంటారనమాట. మనతో పాటే ఉంటారు. వాళ్ళేం చదవనట్లుగానే ఉంటారు. కానీ వాళ్ళకి మార్క్స్ ఎక్కువొస్తుంటాయి. అవునా కాదా? అవునైతే యెస్ అని చెప్పండి. కొంతమంది పాపం ఎంత చదువుతున్నా కూడా వాళ్ళకి మార్క్స్ వస్తున్నట్లుగా ఉండదు. కారణం ఏంటి అంటే, ఇక్కడ చదివినోడు చదవలేనది కాదు. ఎంత స్మార్ట్‌గా అక్కడ ప్రెజెంట్ చేయగలిగారు అని. అది ఇంపార్టెంట్. మార్క్స్ ఒక్కటే మన కెరీర్‌ని స్ట్రెయిట్‌గా తీసుకెళ్ళదు. మార్క్స్‌తో పాటుగా మనకి కెరీర్‌ని ప్రాపర్‌గా గైడ్ చేసేవాళ్ళు, అట్‌లీస్ట్ మనకొక ఐడియా ఉండాలి. మనకు గైడ్ చేసేవాళ్ళు లేకపోయినా కూడా కెరీర్‌ని మనం ప్లాన్ చేసుకోవాలని. సో, ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌లో మన అరిచేతిలో అన్నీ కనపడతాయి కదా! యూట్యూబ్‌లో చూడొచ్చు మనం సింపుల్‌గా కెరీర్‌ని ఎలా ప్లాన్ చేయాలి. సో, మీ టైంని కొంత టైంని మీరు మీ కెరీర్‌ని ఎలా ప్లాన్ చేయాలనేది దానికి యూజ్ చేయండి. నేను చెప్తున్న కంటెంట్ కూడా ఖచ్చితంగా మీ కెరీర్‌కి ఉపయోగపడేలా నేను ప్లాన్ చేశాను. సో, ఫైనల్‌గా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కెరీర్‌లో మార్క్స్ ఒక్కటే కాదు. కెరీర్‌లో ఇంకా ఉంది స్కిల్. దాన్నే సాఫ్ట్ స్కిల్స్ అంటారు. యావరేజ్ స్టూడెంట్స్ కూడా 40-50 లాక్స్ ఎర్న్ చేస్తున్నారు ప్రెజెంట్. అది ఎవరు? కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే. సో, మార్క్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. కాన్ఫిడెన్స్, యాటిట్యూడ్, పాజిటివిటీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కెరీర్‌లో. మీకు మార్క్స్ వచ్చినంత మాత్రాన మీరు కెరీర్‌లో సెటిల్ అయిపోతారని మాత్రం అనుకోకూడదు. అలాగే మీరు మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన మీరు కెరీర్‌లో డౌన్ అయిపోయినట్లు కాదు. కెరీర్ అంటే రేస్ కాదు. ఇదొక మారథాన్. అంటే ఒక లాంగ్ రన్ అనమాట. సో, అలా స్లో మూవ్ అవుతూనే ఉంటుంది. దానికి పేషెన్స్, క్లారిటీ అండ్ డైరెక్షన్ కావాలి. ఈ 3 ఉంటే మీ కెరీర్‌ని మీరు అనుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోగలరు. డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్పెషల్‌గా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పెట్టిన ఈ ఎఫర్ట్స్ మీకు నిజంగా నచ్చితే, డియర్ పేరెంట్స్ స్పెసిఫిక్‌గా మీకు నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే, ఏ పాయింట్‌లో అయినా ఓకే. కంటెంట్ బాగుంది. వేరే వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ అవుతుందని మీరు అనుకుంటే, దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా చేయండి. ఈ మధ్య కాలంలో నేను కొంతమంది స్టూడెంట్స్‌ని నేను చూశాను. సో, వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ చేయకుండా ఏదో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే పాపం కొంతమంది స్టూడెంట్స్‌ని నేను చూశాను. పాపం పేరెంట్స్ స్టూడెంట్స్ గురించి అంటే వాళ్ళ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించి ఆ ప్రెషర్‌ని పిల్లలకి ఇవ్వటం వల్ల ఆ స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నారు. సో, ఇది స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి ఇద్దరికీ యూజ్ అయ్యేలా కంటెంట్ ఇది. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఒక జావా ప్రోగ్రామింగు లేదు ఒక
జావా స్క్రిప్ట్ లేదా ఒక పైథాన్ సిరీస్ చేయాలంటే చాలా ఈజీ నాకు. కానీ ఇలాంటి కంటెంట్ చేయటం అనేది నాకు చాలా కష్టం. ఎందుకంటే ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంటది. సో, దీని గురించి నేను హానెస్టీగా చాలా హార్డ్ వర్క్ చేశాను. అంటే కంటెంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ప్రెజెంట్ చేయాలి? ఆహ్, ఎలా దీన్ని సింప్లిఫైగా మనం చెప్పగలం? ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మీరు ఆల్రెడీ కొన్ని ప్లేసెస్‌లో చూసుండొచ్చు. ఇది నేనేం చెప్పదలుచుకున్నా అంటే, కామన్‌గా కంటెంట్ అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది. సో, సైన్స్ అయిన సబ్జెక్ట్ 10థ్ క్లాస్‌లో ప్రతి దగ్గర ఒకేలా ఉంటుంది. ఏ ఏ ఏ స్కూల్ అయినా ఒకేలా ఉంటుంది. అంటే సీబీఎస్ఈ, స్టేట్ సెపరేట్. సో, కానీ కంటెంట్ అనేది సేమ్. కానీ ప్రతి టీచరు డిఫరెంట్‌గా టీచ్ చేస్తూ ఉంటారు కదా! అది మీకు కూడా తెలుసు. సో, అలాగే ఈ కంటెంట్ ఉన్నా కూడా నా ప్రజెంటేషన్ నేను సెపరేట్‌గా ఇవ్వచ్చు. సో, అది అట్‌లీస్ట్ కొంతమందికి యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ కంటెంట్‌ని నా పర్సనల్ టైంని నేను కొంచెం సాక్రిఫైస్ చేస్తూ, సో, ఈ కంటెంట్ మీకు కూడా యూజ్ అవుతుందనే ఒక హోప్‌తో నేను ఇంకా ముందుకు సాగాలనుకుంటున్నాను. మీరు ఈ సిరీస్‌ని మీకు నచ్చి కంటిన్యూగా చూస్తున్నారు, ఇప్పటివరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలా మీ పేరెంట్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఇది అందరికీ యూజ్ అవుతుంది. బ్యాక్ బెంచర్స్ అయినా, టాపర్స్ అయినా మీ సక్సెస్ అనేది మీ చేతుల్లో, మీ ప్లానింగ్‌లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్, డియర్ స్టూడెంట్స్, మీరు మీ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. మీ స్టూడెంట్ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా మీ మెమోరీస్‌ని మీరు క్యాప్చర్ చేసుకోండి. కానీ అదే ఖచ్చితంగా మీ లైఫ్‌ని, మీ కెరీర్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.